కోర్సు పూర్తయిన వెంటనే కొలువందించేవి కొన్ని కోర్సులుంటాయండి. అంటే ఆ కోర్స్ చేస్తే వెంటనే ఉద్యోగం వచ్చేస్తుంది. 10,000, 25,000 కాదు 50,000, 1,00,000 దాకా ఇస్తారు. అది కూడా డిప్లొమో. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతోందండి. కానీ చాలా కొద్ది మందికే తెలుసు. జనరల్‌గా మనం ఐఐటీలకు పోటీ పడతా ఉంటాం. నీట్‌కి పోటీ పడతా ఉంటాం. లేకపోతే కొన్ని కోర్సులు కొంతమందికి తెలుసు. వాటికి పోటీ పడుతూ ఉంటారు. కానీ ప్లాస్టిక్ టెక్నాలజీ ఒకటుంది. ఆ ప్లాస్టిక్ టెక్నాలజీ కోర్సులు చదివితే అది డిప్లొమా గానీ, ఇంజినీరింగ్ గానీ, పీజీ గానీ, పీహెచ్‌డీ గానీ అన్ని అవకాశాలు ఉన్నాయండి. పోస్ట్ డిప్లొమా గూడా ఉన్నాయి. డిప్లొమా అయిపోతే మళ్ళీ పోస్ట్ డిప్లొమా 18 నెలలు అన్నట్టు. డిప్లొమో అన్ని డిప్లొమాల్లాగే 3 సంవత్సరాలన్నట్టు. ఇంజినీరింగ్ 4 సంవత్సరాలు ఇంజినీరింగ్. ఇంకా ఎంటెక్ దగ్గర నుంచి పీహెచ్‌డీ దాకా. ఎందుకు ప్లాస్టిక్‌లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే, ప్లాస్టిక్ లేనిదే జీవితం నడుస్తోందా? ఇదిగో చూసారు కదా! కొంత ప్లాస్టిక్ ఉంది. ఇక్కడ కొంత ప్లాస్టిక్ ఉంది. రోజు పట్టుకునే ఫోన్‌లో ప్లాస్టిక్ ఉంది. మన ఇల్లంతా కూడా ఎక్కడో చోట ప్లాస్టిక్ ఉంది కదండీ! ఇంకా నడిపే బండి దగ్గర నుంచి అన్ని చోట్ల ప్లాస్టిక్ మయమే. ఏది ప్లాస్టిక్ అతీతంగా ఉందో ఒక్కసారి చెప్పండి? నేను కూర్చునే కుర్చీ దగ్గర నుంచి, ఆల్రెడీ మీరు కూర్చునే కుర్చీ దగ్గర నుంచి అలా చూస్తే కనిపిస్తోంది కదా! మరి అదేనండి ప్లాస్టిక్కున్న డిమాండ్. అంతకు మించి ఏమీ లేదు. అంటే ఈజీగా యాక్సెస్ ఉంటుంది. లో కాస్ట్ ఉంటుంది. మన్నిక గట్టిగా ఉంటుంది. ఇక ప్యాకేజింగ్ దగ్గర నుంచి చాలా చోట్ల ఉపయోగపడుతుంది. ఇక వామ్మో! ప్లాస్టికు, అయ్యో! ప్లాస్టిక్ అంటున్నాం గానీ తప్పదండి. మైక్రో ప్లాస్టిక్స్ రూపంలో లోపలికెళ్ళిపోతున్నాయి. ఫుడ్డు ఇలాంటి విషయాల్లో ప్లాస్టిక్ దూరంగా ఉండండి అంటున్నారు గానీ, కూర్చునే కుర్చీల దగ్గర నుంచి, ఫోన్ల దగ్గర నుంచి ఇక మిగిలిన చోట అవకాశం లేదు కదా! ప్లాస్టిక్ దూరంగా ఉండే అవకాశం. ఇండస్ట్రీ అంతా ప్లాస్టిక్ మీదే ఆధారపడి ఉంది కదండీ! సో, ఇక్కడ సీపెట్ గుర్తుంచుకోండి. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ అండ్ ఇంజినీరింగ్ టెక్నాలజీనే సీపెట్ అంటామండి. దేశవ్యాప్తంగా వీళ్ళకి 29 ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. మంచి కాలేజీలన్నట్టు. ఇక్కడ డిప్లొమో, పోస్ట్ డిప్లొమో, ఇంజినీరింగ్ కొన్ని కొన్ని చోట్ల కొన్ని రకాల కోర్సులు నడుపుతోంది. మనకైతే హైదరాబాద్‌లోనే ఉంది. విజయవాడ సూరంపల్లి అంటాం. అక్కడ గూడా ఉందండి. సో, మరి కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ స్వయంగా బాధ్యత తీసుకొని నడుపుతోంది. ప్లాస్టిక్ టెక్నాలజీ మీద డే బై డే పరిశోధనలు జరుగుతున్నాయి. డే బై డే డెవలప్‌మెంట్ జరుగుతోంది. మీరు చూసారు కదా! ఒకప్పుడు ప్లాస్టిక్ ఎలా ఉంది? ఈరోజు ప్లాస్టిక్ ఎలా ఉంది? ఏ రకంగా మన జీవితంలోకి చొచ్చుకొచ్చేసింది. మరి మన్నికుంది, సౌకర్యం ఉంది. ఇక ప్రయోజనాలు 1, 2 కాదు. విస్తృతమైన ప్రయోజనాలున్నాయి కాబట్టి ఇంకేం చేయలేని పరిస్థితి. సో, మరి ఈ ప్లాస్టిక్ టెక్నాలజీ చదివిన వాళ్ళు అన్ని కంపెనీలకి అవసరమే. ఈవెన్ బైకులు తయారు చేసే వాళ్ళకి అవసరమే, కారులు తయారు చేసే వాళ్ళకి అవసరమే, ఫర్నిచర్ తయారు చేసే వాళ్ళకి అవసరమే, సెల్లో లాంటి కిచెన్ వేర్ తయారు చేసే వాళ్ళకి అవసరమే. సో, ఇన్ని ఉన్నాయండి. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ముఖ్యంగా ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇలాంటి చోటైతే ఇంకా బాగా అవసరం వీళ్ళతో. ఎందుకంటే మరి ప్లాస్టిక్ ముడి పదార్థం అక్కడి నుంచే వస్తుంది కాబట్టి. సో, ఇక్కడ డిప్లొమా ఉంది, పోస్ట్ డిప్లొమా ఉంది, పీజీ ఉంది, పీహెచ్‌డీ ఉంది. అయితే కొన్ని చోట్ల కొన్ని కోర్సులున్నాయి గుర్తుంచుకోండి. మరి మన హైదరాబాదు, మన విజయవాడలో అయితే డిప్లొమో, పోస్ట్ డిప్లొమో ఈ కోర్సులైతే ఉన్నాయి. పీహెచ్‌డీ వగైరా లేవండి. సో, మరి ఇక్కడ పూర్తి చేసేసుకుంటే ఇందాకడ చెప్పాను కదా! ఓఎన్‌జీసీ, మిల్టన్, వోల్టాసు, సెల్లో, మారుతి సుజుకి, రిలయన్స్, ఐఎఫ్‌బి, బీపీఎల్, హెచ్‌సీఎల్ చాలా ఉన్నాయండి. ఏషియన్ పెయింట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా పెద్ద పెద్దవే. అంటే ఇక ఆ టైప్ ఆఫ్ ఇండస్ట్రీల్లో అన్ని చోట్ల కూడా అవకాశం ఉంటుంది. ఇక ఆటోమోటివ్, ప్యాకేజింగు, గూడ్సు, మెషిన్ మ్యానుఫ్యాక్చరింగు, ఎలక్ట్రికల్సు ఇక రకరకాలైన ఆర్&బి. సో, ఇక్కడ అన్ని చోట్ల కూడా ఈ ప్లాస్టిక్ టెక్నాలజీ మీద పట్టున్న వాళ్ళు కావాలి. సో, మరి మనం చదువుకునేటప్పుడే కాస్త బుర్ర పెట్టగలిగితే ఉద్యోగానికెళ్ళిపోవచ్చు. నాకు ఉద్యోగం అక్కర్లేదు, సొంతంగా చేసుకుంటానంటే సూపర్ అన్నట్టు. సొంతంగా గూడా పెట్టుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలామందున్నారు. ఒక టైప్ ఆఫ్ మిషనరీ పెట్టుకొని డై మేకింగ్ అదే అంటాం చూడండి. అంటే ప్లాస్టిక్ బాటిల్స్ దగ్గర నుంచి ఇక చాలా అవసరాలుంటాయండి. అవన్నీ ఏ కంపెనీకి ఆ కంపెనీ తయారు చేసుకోదు. ఎవరైనా తయారు చేసి ఇస్తే చక్కగా ఇచ్చేస్తారు వాళ్ళకి. సో, మరి ఇది గూడా అవకాశం ఉంది. ఇక ఎక్కడో ఏమున్నాయనేది చూద్దామండి. డిప్లొమో, పోస్ట్ డిప్లొమో, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో కోర్సులను దేశవ్యాప్తంగా 29 సీపెట్ కేంద్రాల్లో అందిస్తున్నారని, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తానండి. హైదరాబాద్, విజయవాడ మనకి దగ్గరలో ఉన్నాయి. ఇక అహ్మదాబాదు, అమృత్సరు, ఔరంగాబాదు, బడ్డి, బాలసోరు, భోపాల్, భువనేశ్వర్, చంద్రపూర్, చెన్నై, డెహ్రాడూన్, గౌహటి, హాజీపూర్, హల్దియా, ఇంఫాల్, జైపూర్, కోచి, లక్నో, మదురై, మర్దాల్, మైసూర్, రాయ్పూర్, రాంచీ, కోర్బా, అగర్తల, గ్వాలియర్, వారణాసి, భాగల్పూర్. దేశంలో ఆ మూల నుంచి ఈ మూల దాకా తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బందేమీ లేదు. బయటికెళ్ళి చదవాలనుకున్నా గానీ ఇబ్బంది లేదు. అయితే
చదివేటప్పుడు ఒక్కొక్క ఇన్‌స్టిట్యూట్‌కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క కోర్సు ఒక్కో చోట బావుంటుంది. మీరు కామెంట్‌లో చెప్తే ఏది ఎక్కడ బావుందనేది ఇంకొక వీడియోలో చెప్పుకుందామండి. సో, అన్ని కోర్సులకి ఆన్‌లైన్‌లో విడివిడిగా ప్రవేశ పరీక్షలుంటాయి గుర్తుంచుకోండి. 60 నిమిషాలే. చాలా సింపుల్ అండి. ఎగ్జామ్ కూడా డెప్త్ ఎళ్లి ఏమి ఇవ్వరు. అదిగో వస్తున్నాను చూడండి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయట. మొదటి 50 ప్రశ్నలే ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ గూడా లేదు. సీపెట్ అంటే ఎలా ఇస్తారు? ఏంటి? డౌట్ ఉంది గదా! సీపెట్ అని కొట్టండి. అక్కడ మాదిరి ప్రశ్నాపత్రాలు, ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దాన్ని పట్టుకుంటే ఒకసారి అవగాహన వచ్చేస్తది. దాన్ని బేస్ చేసుకొని ఒకసారి స్టాండర్డ్ బుక్స్ పట్టుకొని ఆ సిలబస్ అంతా కవర్ చేసుకొని రాసేస్తే అయిపోతుందండి. ఇక్కడ ఎక్కువ జనరల్ నాలెడ్జే ఉంది. స్పోర్ట్సు, హిస్టరీ, పాలిటిక్సు, కంప్యూటర్ సైన్సు, ఎంటర్‌టైన్‌మెంటు, కరెంట్ అఫైర్స్ మీద ఇస్తారు. ఇంగ్లీష్‌లో ఇంగ్లీష్‌లో ఉంటాయి. సైన్స్‌లో గూడా ఉంటాయి. 10వ తరగతి సిలబస్ స్థాయిలో ఉంటాయి. గుర్తుంచుకోండి. డిప్లొమాకి గదా! ఇప్పుడు నేను చెప్తోంది అందుకోసం. సో, మరి 10థ్ స్టాండర్డ్ బేస్ చేసుకొని సీబీఎస్ఈ గానీ, ఎన్‌సీఈఆర్‌టీ గానీ, స్టేట్ సిలబస్ గానీ గట్టిగా చదివితే అయిపోతుంది. మరి ఇదే సీపెట్‌లో బీటెక్ కోర్సులు గూడా ఉన్నాయండి. ప్లాస్టిక్ ఇంజినీరింగు, మెకానికల్ ఇంజినీరింగు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగు, పెట్రోకెమికల్స్ ఈ ఇంజినీరింగ్ కోర్సులున్నాయి గుర్తుంచుకోండి. అలాగే ఎంటెక్ ఉంది, పీహెచ్‌డీ ఉంది. ఇవి కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన 29 సెంటర్‌లో కొన్ని చోట్ల ఉన్నాయి. ఇక ఏం కోర్సులున్నాయి ఏంటంటే ఫస్ట్ కోర్స్ వచ్చి డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ. ఇది ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్స్ అండి. డీపీఎంటీ అంటున్నారు. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ. 6 సెమిస్టర్లు, 3 సంవత్సరాలు. జనరల్ డిప్లొమా లాగే. 10వ తరగతి అర్హత ఉంటుంది. ఇక్కడ కూడా అంతేనండి. పరీక్షలో జనరల్ నాలెడ్జ్ అడుగుతారు. ఈ పరీక్షలో దీనికి ప్రత్యేకమైన పరీక్ష. సైన్స్‌కి 20, ఇంగ్లీష్‌కి 5 ప్రశ్నలు ఇస్తారు. రెండో కోర్స్ వచ్చి డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ డీపీటీ అంటాం. ఇది కూడా మంచిదే. ఇది కూడా సేమ్ 6 సెమిస్టర్లు, 3 సంవత్సరాలు. ఇది కూడా అంతే 10థ్ క్లాస్ బేస్ చేసుకొని ఇందాకడ ఏదైతే చెప్పానో అలాగే ఉంటుంది ఎగ్జామ్. జనరల్ నాలెడ్జి, సైన్సు, జనరల్ ఇంగ్లీషు. ఇంకొకటి పోస్ట్ డిప్లొమా అండి. ఈ డిప్లొమా అయిపోయిన తర్వాత పోస్ట్ డిప్లొమా చేసే అవకాశం కూడా ఇచ్చారు. సంవత్సరంన్నర 3 సెమిస్టర్లు ఇచ్చారు గుర్తుంచుకోండి. ఇక్కడ మెకానికలు, ప్లాస్టిక్ టెక్నాలజీ, టూల్ ప్రొడక్షను, ఆటోమొబైలు, మెకాట్రానిక్సు, టూల్ అండ్ డై మేకింగ్ ఇలాగ వీటిలో ఏదైనా గానీ 3 ఏళ్ళు డిప్లొమా చేసినోళ్ళు ఉంటారు చూడండి. రెగ్యులర్ పాలిటెక్నిక్‌లో చదివినోళ్ళు గానీ, ఇందాక చెప్పిన ఆహ్, ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ గానీ, ప్లాస్టిక్ టెక్నాలజీ వాళ్ళు గానీ ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. సో, ఇక్కడ కూడా మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది రాయాలి. జనరల్ నాలెడ్జ్‌కి 20, సైన్స్‌కి 10, ఇంగ్లీష్‌కి 10 ఈ సంబంధిత డిప్లొమా ఏదైతే ప్రీవియస్‌గా మెకానికల్ ఇవి చెప్పుకున్నాం కదండీ! అక్కడి నుంచి ఒక 10 ఇస్తారు. సో, ఇంకొకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ అండి. ఇదొక టైప్ ఆఫ్ అన్నట్టు. అంటే ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ 2 ఏళ్ళు ఉంటుంది ఈ కోర్సు. ఏదైనా సైన్స్ డిగ్రీ బీఎస్సీ దగ్గర నుంచి సైన్స్ డిగ్రీస్ ఉన్నాయి కదండీ! వీళ్ళకి అవకాశం ఇచ్చారు. లాస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అర్హులే అన్నారు. ఇక్కడ కూడా జనరల్ నాలెడ్జ్‌కి 20, సైన్స్‌కి 10, ఇంగ్లీష్‌కి 10, బీఎస్సీ స్థాయిలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉంది కదండీ! మరి వాళ్ళకే కదా అర్హత. వాళ్ళు మ్యాథ్స్, బయాలజీ ఇక్కడ 10 ప్రశ్నలు చొప్పున ఇస్తారన్నారు. సో, అయితే ఈ కోర్సులన్నీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఉన్నాయి గుర్తుంచుకోండి. ఒక పీడీ, పీఎండీ తప్ప మిగతా 3 కోర్సులు పీడీ, పీఎండీ లేదు. మిగిలిన 3 విజయవాడలో కూడా ఉన్నాయి. సో, ఇక్కడ ఏ వయసు వాళ్ళైనా దరఖాస్తు చేసుకోవచ్చు. చూసారా ఎంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారో? ఏజ్ గురించి ఆలోచించొద్దు. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడైనా డిప్లొమా చేద్దాం అనుకుంటున్నాను అనేవాళ్ళు 10థ్ అయిపోయిన వాళ్ళకి ఇచ్చాను. బీఎస్సీ అయిపోయిన వాళ్ళకి ఉంది. డిప్లొమా అయిపోయిన వాళ్ళకి కూడా ఉంది కదండీ! చూసుకోండి. బట్ టైం అయితే చాలా ఉంది. ఇబ్బంది ఏమీ లేదు. మే 28 దాకా ఉంది. సో, ఇక్కడ ఫీజు వచ్చి ఎస్సీ, ఎస్టీలకు 250 మిగిలిన వాళ్ళందరికీ 500 పెట్టారు. ఈ ఎగ్జామ్ జూన్ 7న పెడతామంటున్నారు. నా సలహా ఏంటంటే ఇప్పుడే ఆ కోర్సుకి సంబంధించినవి సీపెట్ వెబ్సైట్‌లోకి వెళ్ళండి. ఆ లింక్ కావాలంటే ఇక్కడ ఇస్తాను. వెళ్ళి ఒకసారి చూసుకొని మొత్తం సిలబస్ ఒకసారి చూసుకొని, ఏ బుక్స్ అనేది కూడా అక్కడే ఇస్తారు. లేదంటే నాకు తెలియలేదు సరిగ్గా అంటే దయచేసి కామెంట్‌లో చెప్పండి. ఇంకొక వీడియో 10, 15 నిమిషాల వీడియో సరిపోతుంది. అందులో వివరంగా చెప్తాను. సో, మరి ప్లాస్టిక్ టెక్నాలజీ చేసిన వాళ్ళు మీ చుట్టూ ఉంటే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడండి. మంచి అవకాశాలుంటాయి. ఇమ్మీడియేట్‌గా ఉద్యోగం వస్తుంది. లేదు సొంతంగా స్థిరపడతాను అంటే స్థిరపడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇలాంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. మరి విద్యా, ఉద్యోగ సమాచారాలన్నీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ దగ్గర నుంచి, స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి, స్కాలర్‌షిప్పుల దగ్గర నుంచి, స్కిల్స్ సంబంధించి అన్ని ఇన్ఫర్మేషను మీకు సేకరించి మీకు అర్థమయ్యేలాగా ఇద్దాం అనుకుంటున్నాను కదండీ! కాస్త సపోర్ట్ అడుగుతున్నాను. ఏం లేదు. కాస్త ఫాలో అవ్వండి. ఇంకా అవ్వని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓ లైక్ ఇచ్చి షేర్ చేస్తే ఇలాంటి సమాచారం వల్ల 1, 2 మందికి ఉపయోగపడినా, 1, 2 జీవితాలు మారినా గానీ మనకు జీవితానికి ఒక సార్థకత ఉంటుందని నేనైతే బలంగా నమ్ముతాను. దయచేసి సపోర్ట్ చేయండి.